శృంగవరపుకోట మండలంలో ఆక్రమణకు గురైన చెరువులను గుర్తించి అక్రమాలను తొలగించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిసార్ల కృష్ణమూర్తి నాయుడు మరియు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు జాగ్రపు ఈశ్వరప్రసాద్, గౌరవ అధ్యక్షులు భారతానంద మహారాజ్ స్వామీజీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మాల్తి కృష్ణమూర్తి నాయుడు తదితరులు అన్నారు. ప్రభుత్వ చెరువులు, పంట కాలువలు కొన్ని పూర్తిగాను మరికొన్ని పాక్షికంగాను ఆక్రమణకు గురైనవని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా ఆక్రమణలు విపరీతంగా పెరిగి సాగునీరు, త్రాగునీరు మరియు భూగర్భ జలాలు అడుగంటే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నాయని, పర్యావరణానికి సమస్త జీవులకు ముప్పుగా మారి భవిష్యత్తు తరాలకు పూర్తిగా కనుమరుగు కాకుండా చర్యలు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. పనులు జరగట్లేదని చెప్పి ఈరోజు ఎంఆర్ఓ గారు తెలియజేయడం జరిగింది. మన కలెక్టర్ గారు కూడా ఇదే విషయం చెప్పాము. ఏంటంటే చట్టాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ జీవోస్ ఉన్నాయి, అన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి, భవిష్యత్ తరాలకి మనుగడికి ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు. అయినా కూడా ఈ యొక్క నిర్లక్ష్యానికి గురి కావడం వల్ల ఈరోజు చెరువులు అనేవి మనకి భవిష్యత్తుకి ఒక కథలాగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి మనం వాటిని కాపాడుకోకపోతే భవిష్యత్తుకి మనుగడ ఉండదని చెప్పి మన అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఈరోజు మనం ఎస్కోట మండలంలో తహసీల్దార్కి రిప్రజెంటేషన్స్ ఇస్తూ ప్రతి గ్రామంలో కూడా మేము ఇవ్వాలనుకుంటున్నాం, కలెక్టర్కి ఇవ్వాలనుకుంటున్నాం, తర్వాత ఇరిగేషన్ మామూలు రెవెన్యూ CCLAకి ఇవ్వటం, అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా వీటిని అలర్ట్ చేయాలని చెప్పి సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగిందండి. చాలా కీలకమైన అంశం. రైతులనే కాకుండా మనకు రేపు డ్రింకింగ్ అయినా, పశుపక్షాదులకైనా టోటల్ గ్రౌండ్ లో నీళ్ళు కూడా అయిపోయే పరిస్థితులు ఉన్నాయి మనకని. వీటిని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున మేధావులు కానీ ఎంతమంది కూడా, ముఖ్యమంత్రి గారు కూడా, అందరూ కూడా, కలెక్టర్ కూడా రోజు మన కలెక్టర్ కూడా కలిసాము. మీరు మాకు లిస్ట్ ఇవ్వండి, ముందు 100 ఎకరాల పైన చెరువు లిస్ట్ ఇవ్వండి, మొత్తం ఆక్యుపేషన్ తోయించేస్తాను నేను అన్నారు. అంటే వీళ్ళందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి ఎందుకు వచ్చామంటే పంచభూతాలు లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు. అటువంటి తరుణంలో మానవుడి యొక్క జీవన మనుగడ ఉండాలన్నా కూడా పంచభూతాల్లో ఒక భాగం నీరు. ఇటువంటి నీరే లేకపోతే నీ యొక్క మనుగడ ఎలాగుంటుందని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఈవేళ ప్రతిరోజు కూడా పరిగెడుతుంది. ఎక్కడ నీటి వనరులను కబ్జా చేస్తే అక్కడ అందులో భాగంగా ఈవేళ ఎస్కోట మండలంలో అనేకమైనటువంటి చెరువులు కబ్జా అనే విషయం తెలియగానే ఈవేళ మొట్టమొదటిసారిగా స్పందించి ఎంఆర్ఓ గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారని చాలా బాగా మనం గమనించి ఆయన చాలా సానుకూలంగా ఈ యొక్క మండలంలో చెరువులన్నీ కూడా రక్షిస్తారని ఒకే ఒక్క నమ్మకంతో ఈవేళ మా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి మీ యొక్క మీడియా మిత్రుల సాక్షిగా ఈవేళ చెరువులు రక్షించాలని ఒకే ఒక్క ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి రాబో రోజుల్లో ఈ ఎంఆర్ఓ లాగా మిగతా ఎంఆర్ఓలు కూడా చొరవ చూపించి ఉత్సాహంగా నీటి వనరులు రక్షిస్తే తరతరాలు కూడా ఈ నీటిని మనం అందిస్తే ఆ గంగామాత చల్లగా ఉంటే మన తరతరాలు ప్రతి కుటుంబాలు కూడా అదే పశుపక్షాది జీవరాశులు కూడా ప్రతి జంతువులు కూడా హాయిగా జీవిస్తాయని ఒకే ఒక నమ్మకం మా చెరువుల పరిరక్షణ సమితి మీ అందరికీ కూడా పిలుపునిస్తుంది. గంగా మాతాకి, గంగా మాతాకి, గంగా మాతాకి. నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఎస్కోట రావడం జరిగింది. ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మేము పోరాడుతున్న నీటి వనరుల కోసం, అలాగే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, వాచ్ డాగ్ కమిటీస్ ఉన్నాయి. అలాగే ఈ వాచ్ డాగ్ కమిటీస్లో కూడా ఏ ఒక్కరూ పనిచేయట్లేదని చెప్పేసి కింది స్థాయి అధికారులు మేము అలర్ట్ చేస్తూనే వస్తున్నాం. ఏ ఒక్క అధికారి కూడా చెరువు కబ్జాని అది తీయలేకపోతే కనుక మేము ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నుంచి వాళ్ళ మీద మేము అవసరమైతే కోర్టుకి వెళ్ళైనా సరే మేము ప్రతి చెరువుని రక్షించుకుంటామని మీ అందరికీ మిత్రులకి అందరికీ కూడా సవినయంగా నమస్కారం చేసుకుంటూ విన్నవించుకుంటున్నాం. అంటే భూమిలోకి వెళ్ళిపోతున్నాయండి. అవి వాళ్ళకి వెళ్ళలేవు కదండి. అవి సర్ఫేస్ వాటర్ ఉంటే కదా మమ్మడండి. వీటన్నిటిని ఈ తీవ్రతను మనం అర్థం చేసుకుని నేను కోరేది ఏంటంటే సార్, మన వర్క్ని కింద స్థాయిలో జరిగేటట్టు చేయడం, మ్యాక్సిమం బౌండరీస్ వేయడం. ఆల్రెడీ సర్వేలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ సర్వేలోనే ఐడెంటిఫై చేయడం, ఉపాధి కొన్ని ఇంట్రెస్ట్ మీ ద్వారా మిగతా ఎంఆర్ఓకి వస్తుంది. దోమా పీడి గారితో కూడా మేము మాట్లాడారు సార్. అవునండి, అవును. ఫస్ట్ చెరువుకి హద్దును గుర్తించండి, అప్పుడు ఉపాధి హామీ పెట్టండి, అప్పుడు చెరువు అనేది కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకి విజయనగరం జిల్లాకి తీసుకుంటే 7,000